326. Quantum theory was proposed by. Quantum theory was proposed by. ఎవరు క్వాంటమ్ థియరీ ప్రపోజ్ చేయడం జరిగింది? మ్యాక్స్ ప్లాంక్ ప్రపోజ్ చేసినాడు. శక్తి అనేది ఏమవుతుంది? చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అది అబ్జర్వ్ చేయడం కానీ రిలీజ్ చేయడం కానీ జరుగుతుంది. ఆ చిన్న చిన్న ప్యాకెట్లని ఏమన్నాడు? ఎనర్జీ ప్యాకెట్స్ అనడం జరిగింది, క్వాంటాస్ అని అనడము జరిగింది. ఆ క్వాంటమ్ యొక్క ఎనర్జీ అనేది దాని యొక్క పౌనఃపున్యానికి ప్రపోర్షనల్గా ఉంటుంది, లేదా E = hν అవుతుంది. hనే ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాము. కాబట్టి క్వాంటమ్ థియరీని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? మ్యాక్స్ ప్లాంక్. నెక్స్ట్ 327 క్వశ్చన్. క్వాంటమ్ మెకానికల్ మోడల్ వాజ్ డెవలప్డ్ బై. క్వాంటమ్ మెకానికల్ మోడల్ని ఎవరు డెవలప్ చేసినాడు అంటే మెకానికల్ మోడల్ని డెవలప్ చేసిన వారు, క్వాంటమ్ మెకానికల్ మోడల్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎర్విన్ ష్రోడింగర్ అనే సైంటిస్టు క్వాంటమ్ మెకానికల్ మోడల్ని డెవలప్ చేయడము జరిగింది. ఆయన అది ఒక క్వాంటమ్ మెకానికల్ మోడల్కి ఒక ఈక్వేషన్ని డెరైవ్ చేయడం జరిగింది. ఆ ఈక్వేషన్ని కనుక సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూను ఐగన్ వాల్యూస్ అంటారు. ఇక అదంతా ముచ్చట సపరేటు. ఇప్పుడైతే ఏంది, ష్రోడింగర్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ని డెవలప్ చేసిందనే విషయాన్ని మాత్రము గుర్తుంచుకోండి. నెక్స్ట్ 328 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 328 క్వశ్చన్? ద రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. సో ఎక్కడైతే ఎలక్ట్రాన్ని కనుగొనే సంభావ్యత గరిష్టంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఏమంటారు? ఆర్బిటాల్ అంటారు. ఎలక్ట్రాన్ని కనుగొనే సంభావ్యత గరిష్టంగా ఉన్న ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటారు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే మార్గాన్ని ఆర్బిట్ అంటారు. ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత గరిష్టంగా ఉన్న ప్రాంతాన్ని ఆర్బిటాల్ అనడం జరుగుతుంది. ఆర్బిటాల్ అంటారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 329 క్వశ్చన్ చూడండి. షేప్ ఆఫ్ పిఎక్స్ ఆర్బిటాల్ ఈజ్. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద విస్తరించబడి ఉన్న పి ఆర్బిటాల్ని పిఎక్స్ ఆర్బిటాల్ అనడం జరుగుతుంది. ఏ పి ఆర్బిటాల్ యొక్క షేప్ అయినా డంబెల్ షేపే. ఏం షేప్? అది డంబెల్ షేప్లోనే ఉండడం జరుగుతుంది. పి ఆర్బిటాల్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది? డంబెల్ షేప్లో ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద విస్తరించబడి ఉన్న పి ఆర్బిటాల్ని పిఎక్స్ ఆర్బిటాల్ అనాలి. ఇట్లనే వై యాక్సిస్ మీద విస్తరించబడి ఉన్న పి ఆర్బిటాల్ని పివై ఆర్బిటాల్ అంటారు. ఇట్లనే ఒకవేళ జెడ్ యాక్సిస్ మీద విస్తరించబడి ఉన్న పి ఆర్బిటాల్ని పిజెడ్ ఆర్బిటాల్ అంటారు. దీన్ని పిజెడ్ ఆర్బిటాల్ అనడము జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడైతే పిఎక్స్ ఆర్బిటాల్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 330 క్వశ్చన్. నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ ఫర్ ఎస్ ఆర్బిటాల్. సో ఏ ఆర్బిటాల్కైనా నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్. సో నోడాల్ ప్లేన్, అసలు నోడాల్ ప్లేన్ అంటే ఏంటిది? ఏ సమతలంలోనైతే ఏ ప్లేన్లోనైతే ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటుందో, ఏ సమతలంలో ఏ ప్లేన్లోనైతే ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆ ప్లేన్ను నోడాల్ ప్లేన్ అంటారు. నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ అనేది ఆ ఆర్బిటాల్ యొక్క ఎల్ విలువకు సమానంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకేమన్నా ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ అంటే L = 0, పి ఆర్బిటాల్ అంటే L = 1, డి ఆర్బిటాల్ అంటే L = 2, ఎఫ్ ఆర్బిటాల్ అంటే L = 3. ఇప్పుడు L = 0 ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ ఎంత? 0. L = 1 ఉంది పి ఆర్బిటాల్ కాబట్టి నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ ఎంత? 1. L = 2 ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ ఎంత? 2. L = 3 ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ ఎంత? 3. ఇది నోడాల్ ప్లేన్స్. అదేవిధంగా ఇంకొక టర్మ్ కూడా వస్తుంది మీకు, అప్పుడప్పుడు అడుగుతాడు. నోడ్స్ ముచ్చట కూడా అడుగుతాడు. నోడ్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే n - l - 1. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4s ఆర్బిటాల్ ఉందనుకోండి. 4s ఆర్బిటాల్కి నోడ్స్ ఎన్ని ఉన్నాయి? నోడ్స్ అంటే ఏంటంటే ఇదేమో మొత్తం ప్లేన్లో ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటేనేమో నోడాల్ ప్లేన్ అనాలి. నోడ్స్ అంటే ఏంటంటే ఏ బిందువుల వద్దనైతే ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటుందో, దాన్ని ఏమంటారు? నోడ్ అని అనడం జరుగుతుంది. ఎన్ని నోడ్స్ ఉంటాయి 4s కంటే? n వాల్యూ 4,
ఎల్ వాల్యూ ఎస్ ఆర్బిటాల్కు 0 -1 ఎంత వచ్చింది, నాకు 3 వచ్చింది. కాబట్టి 3 నోడ్స్ ఉంటాయి. 3 బిందువుల వద్ద ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటుంది. దేనికి అది? 4s ఆర్బిటాల్కి. ఇప్పుడు మన ముచ్చటనైతే ఏంటిది, ఎస్ ఆర్బిటాల్ యొక్క నోడాల్ ప్లేన్స్ అడిగినాడు కాబట్టి ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎల్ వాల్యూ 0 కాబట్టి నోడాల్ ప్లేన్స్ 0.